Hi everyone, welcome back to my YouTube channel Shobha Shetty. I hope అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. yes, ఆల్రెడీ మీరు thumbnail చూసేసారు కదా. ఇది ఒక random vlog అనే చెప్పొచ్చు. ఏంటంటే ఈ రోజు వచ్చేసి ఎస్పెషల్లీ చాలా హెక్టిక్ డే అన్నమాట. బికాజ్ ట్రావెల్ చేయాలి, దాంతో పాటు ఒక 2 షూట్ చేయాలి అండ్ ఇంకో లొకేషన్ నుంచి అట్లా చాలా చాలా బిజీ డే అన్నమాట. సో కాబట్టి ఈ రోజు ఈ బిజీ డేని నేను ఎలా చేస్తాను, ఎలా బ్యాలెన్స్ చేస్తాను అనేది చూపిస్తాను అన్నమాట. అండ్ అంతేకాదు ఒక్క వీడియోలో అంటే ఐ మీన్ ఒక్క షూట్ లో అయితే నేను యశ్వంత్ ఇద్దరు కలిసి చేస్తున్నాను అనమాట. అండ్ తను చాలా రోజులు అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇద్దరు ఈ రోజు కలిసి ఒక షూట్ కూడా చేస్తున్నాము. కాబట్టి ఈ రోజు అంతా కంప్లీట్ గా ఏం చేస్తాను అండ్ షూట్ అని ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఏ షూట్ కి వెళ్తున్నాను ఏంటి అనేది కంప్లీట్ గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అనమాట. అండ్ ఏంటంటే ఇంట్లోనే కొంచెం రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ ఈ ఒక్క వీడియో కోసం పర్టికులర్ గా చాలా ట్రెడిషనల్ గా శారీ అన్ని కట్టుకొని మంచిగా రెడీ అవ్వాలన్నమాట. సో కాబట్టి అఫ్ కోర్స్ ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి అంటే అమ్మాయిలు టైం పడుతుంది, మీ అందరికీ తెలుసు కదా. సో ఆ ఒక్క ట్రెడిషనల్ శారీతో ట్రెడిషనల్ లుక్ నేనైతే ఎలా రెడీ అవ్వబోతున్నానో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా వీడియో అయితే స్టార్ట్ చేసేది. సో మీ అందరికీ తెలుసు ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది. సమ్మర్ లో మన స్కిన్ ని మనము ఎంత టేక్ కేర్ చేస్తామో అంత చాలా మంచిగా ఉంటది అనమాట. ఎస్పెషల్లీ బయటకు వెళ్తే ట్యాన్ అవ్వడం కానీ అవుతూనే ఉంటది. సో మనకు షూట్ లో మేకప్ అనేది ఎంత ఇంపార్టెంటో సన్ స్క్రీన్ కూడా అంతే చాలా 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 ఇంపార్టెంట్. బికాజ్ మనకు మేకప్ కూడా అంతే లాంగ్ స్టే ఉండాలి, మంచిగా ఉండాలి అంటే నేను సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉంటాను అనమాట. కొన్ని ఏంటంటే మనకు సన్ స్క్రీన్ కొన్ని మేకప్ కి సెట్ అవుతుంది, కొన్ని అయితే అసలు సెట్ అవ్వకపోవచ్చు. ఎస్పెషల్లీ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తే మనకు చాలా మంచిగా చాలా ప్రాపర్ గా మేకప్ కూడా సెట్ అయిపోతుంది, చాలా లాంగ్ స్టే కూడా ఉంటుంది. అండ్ దీనికోసం నేను చాలా రకాల సన్ స్క్రీన్ అని యూజ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఎస్పెషల్లీ మనకు ఈ ఆయిల్ ఫ్రీ కానీ మన కేసర్ కానీ లేకపోతే వైటమిన్ సి ఇలాంటి ఫార్ములా ఉన్న కొన్ని సన్ స్క్రీన్ అయితే చాలా మంచిగా సెట్ అవుతూ ఉంటది కదా. సో నేను ఎస్పెషల్లీ ఈ ఒక సమ్మర్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఫైండ్ అవుట్ చేసి రెగ్యులర్ గా యూజ్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. సో ఆ సన్ స్క్రీన్ ఏంటి అనేది చూపిస్తాను. సో ఇందాకే చెప్పినట్టు చాలా మందికి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తే చాలా జిడ్డుగా అయిపోతుంది, ఆయిలీగా కనిపిస్తుంది అనేసి చాలా వరకు సన్ స్క్రీన్ అనేది మనం స్కిప్ చేస్తూనే ఉంటాము కదా. ఇస్ దిస్ వాట్ సన్ స్క్రీన్ డూ టు యువర్ ఆయిలీ స్కిన్? మన ఆయిలీ స్కిన్ కి ఎలాంటి సన్ స్క్రీన్ కావాలి? ఆయిలీ గ్రీసీ అవ్వకుండా, పోర్స్ ని క్లాక్ చేయకుండా, బ్రేక్అవుట్స్ అవ్వకుండా లాంటి సన్ స్క్రీన్ కావాలి. అందుకే డాక్టర్ షేత్ వాళ్ళు కొత్తగా సెరమిడ్ అండ్ వైటమిన్ సి ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ అయితే లాంచ్ చేశారు. ఇది స్పెషల్లీ ఆయిలీ స్కిన్ కోసమే తయారు చేశారు. అండ్ ఆయిల్ ఫ్రీ అండ్ ట్యాన్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. ఇందులో ఉన్న ఆయిల్ ఫ్రీ ఫార్ములా వల్ల మన స్కిన్ ని డల్ అవ్వకుండా, ఇంకా ఆయిలీ అవ్వకుండా చేస్తుంది. ఇది మనకు చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ లో వస్తుంది. ఇందులో మనకు SPF 50 PA++++ ఉంది. ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఇందులో ఉన్న సెరమిడ్స్ అనేది మన స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. వైటమిన్ సి అనేది స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది. ఇందులో మనకు ఇంకొక వేరియంట్ కూడా ఉంది. అదేంటంటే కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్. ఇది ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ కోసమే తయారు చేశారు. ఇందులో ఉన్న కోజిక్ యాసిడ్ అనేది మనకు పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది. కేసర్ అనేది స్కిన్ ని గ్లో చేస్తుంది. For oil-free tan protection, try Dr. Sheth oil-free sunscreen. సో ఇది ఒక సన్ స్క్రీన్ యూజ్ చేస్తే చాలు, మనకు మేకప్ ఉండకపోయినా సరే చాలా మంచిగా అన్ని స్కిన్ టోన్ కి సూపర్ గా సెట్ అయిపోతుంది. కాబట్టి సో మీరు కూడా అంత యూజ్ చేయండి. సో మీ గనక ఈ ప్రోడక్ట్ కావాలి అంటే యూస్ మై కోడ్ శోభా 2025 20% ఆఫ్ ఆన్ డాక్టర్ షేత్ అఫీషియల్ వెబ్సైట్. సో అంతేకాకుండా మీకు ఈ ప్రోడక్ట్ అనేది నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడే వెళ్ళండి, చెక్ చేయండి, యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేసి డూ కామెంట్. సో ఇంకా స్కిన్ అయితే పెప్ చేసేసుకున్నాను, అయిపోయింది. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా మేకప్ అని స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్ గా శారీ అని కట్టుకొని మేకప్ హెయిర్ స్టైల్ అంతా అవుతుంది అనమాట. వీళ్ళు మా టీమ్ మెంబర్స్, నా స్టాఫ్ అండ్ చాలా ఫేమస్, చాలా బిజీ ఉంటారు. సో కానీ నా కోసం ఎప్పుడు పిలిచిన వీళ్ళు చేసుకొని వస్తారనమాట. చాలా ఫేమస్, కార్తీక దీపం లాంటి నంబర్ 1 సీరియల్కి మేకప్ మ్యాన్ దుర్గారావు. ఇక్కడ కూడా దుర్గా అనమాట. సో దుర్గా మేబీ ఎందుకో దుర్గా అనే వాళ్ళ పేరుకు నాకు కొంచెం నంటున్నట్టుంది, అందుకే ఇద్దరు అలా కలిశారు. సో ఇది నా చీర నించుకున్నాక కంప్లీట్గా చూపిస్తాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా అంతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా ఎలిగెంట్గా మగ్గం వర్క్ కూడా చేయించుకున్నాను అనమాట. పౌచ్ అయితే తీసావు కదా, గ్రీన్ పౌచ్లోనా? గ్రీనా? అదే ఈ కలర్ది. అదే. సో ఫైనలీ మేకప్ హెయిర్ అంతా అయిపోయింది అనమాట. ఈరోజు కొంచెం కొత్తగా ఏదో అలా ట్రై చేసింది మాధురిగా. చూడాలి, ఇంకా ఫినిషింగ్ కాలేదు అంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈరోజు నా
శారీకి తగ్గట్టుగా ఏదో గోల్డ్ కలర్ లేస్ అన్ని వేసి ఏదో వేసింది. ఇది మీరు నా ఒరిజినల్ హెయిర్ అనుకోకండి, అంటే తెలుసు ఒరిజినల్ హెయిర్ అయితే కాదు. ఇది అనమాట. ఇంకా ఫ్లవర్ పెట్టాలి, ఫినిషింగ్ చేయాలి, నడబడి అయిపోతుంది, టైం అయితే అయిపోయింది. వచ్చేనాక చూపించు బుజ్జి జడా ఫినిషింగ్ బాగానే అదే ఫినిషింగ్ ఇవ్వాలి. అట్లాగే సేఫ్ అనుకోవచ్చు. So guys, we are done first shoot. We are doing second shoot. Second shoot of the day. అక్కడ జ్యువెల్ షాప్ యొక్క ప్రమోషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి షూట్ అయితే చేసుకొని ఇక్కడ అనుపూర్ణ స్టూడియోకి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ ఏంటంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది జీ తెలుగులో సీరియల్ ఛాంపియన్స్ వస్తుంది కదా. సో ఈ రోజు నేనైతే ఒక సీరియల్ టీమ్కి సపోర్ట్ చేయడానికి అసలు గెస్ట్గా జీ తెలుగుకి వచ్చాను అనమాట. అంటే అప్పుడప్పుడు గెస్ట్గా వస్తుంటాను, మీ అందరూ చూస్తుంటారు కదా. సో ఈ రోజు కూడా అలా గెస్ట్గా రావడం జరిగింది. అండ్ ఈ రోజు ఏంటంటే మేము సంక్రాంతి గెటప్స్ వేస్తున్నాం అనమాట. అందులో టీమ్ వాళ్ళు అందులో నేను వచ్చేసి మీనాక్షి చౌదరి అంట అని వాళ్ళు చెప్పారు.
సో కాబట్టి జీన్స్ టాప్ అండ్ జాకెట్ అట్లా ఒక లుక్ చేస్తున్నాం అనమాట. అంటే అఫ్కోర్స్ మీనాక్షి చౌదరి గారి లాగా ఉంటాను అనుకోండి, కానీ అలా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మేకప్ మ్యాన్ గారు కష్టపడి మేకప్ని తీస్తున్నారు, తీయట్లేదు. మీరు అక్కడి నుంచి చూసి తప్పుగా అనుకోండి ఎంత కష్టపడుతున్నారు అనేసి. పెట్టట్లేదు, తీస్తున్నారు. అసలు కష్టపడట్లేదు. సో వచ్చి దాన్ని చేసి రెడీ అవుతున్నాము. అండ్ ఈరోజు నైట్కి అగైన్ నాకు ఫ్లైట్ ఉందన్నమాట, బెంగళూరుకి వెళ్తున్నాను. బికాస్ రేపు నాకు అక్కడ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ షూట్ ఉంది, ఆయన కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ షూట్ ఉండడం వల్ల అగైన్ ఈరోజు నైట్ మళ్ళీ బయలుదేరాలన్నమాట. సో చూస్తారు కదా ఒక డేలో ఎంత కష్టపడుతుంది ఆడపిల్ల.